ఈ స్కూల్ కన్స్ట్రక్షన్లో ఉన్న స్కూల్ కట్టుబడి పైనబడి చనిపోవడం దురదృష్టం. గత నెల రోజుల ముందర ఇక్కడికి రావడం జరిగింది. మన శ్రీధరన్న ఎమ్మెల్యే శ్రీధరన్న గారి దృష్టికి, ఈఓ గారి దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం సగం నిలిపివేయడం కరెక్ట్గా లేదని చెప్పాం. ఫండ్ సమీకరిస్తున్నాం, ఒక నెల రోజుల లోపల ఇక్కడ పనులన్నీ స్టార్ట్ చేస్తామని జరిగింది. గంటల వ్యవధిలో అప్రమత్తమైన అధికారులకి, మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రి గారు కూడా స్పందించి వెంటనే వారికి నష్టపరిహారం అందించారు. ఇక్కడతో ఆగిపోలేదు. ఇది మనకి డేంజర్ బెల్ లాంటిది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. డేంజర్ బెల్ లాంటిది. ఇట్లా నాడు నేడు పథకం కింద బిడ్డల భవిష్యత్తు కోసం నిర్మాణంలో ఉన్న ఈ నిర్మాణాలన్నింటినీ ఒకసారి పరిశీలించాలి. ఏదైతే సగంలో ఆగిపోయినాయో నిర్మాణాలు, వాటిలన్నిటికాడ కూడా కంచెలు వేయడం, పిల్లలు అటు పోకుండా చూడడం వంటివి చర్యలు తీసుకోవాలి. వాటికి సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాలని నేను అధికారులని, శ్రీధరన్న గారిని అందరినీ కోరుతున్నాను. నాడు నేడు పథకం కింద పని చేసుకునే పిల్లలు ప్రభుత్వ స్కూల్లో వాళ్ళు పని చేసుకుంటే పిల్లలు పంపించడం జరుగుతుంది. పనులు చేసుకుని ఇంటికి వచ్చేసరికి పిల్లలు లేరు అనే బాధ మనం జీర్ణించుకోలేంది. వాళ్ళ భవిష్యత్తు కోసం కలలు కానీ ఇక్కడ పంపించారు. ఆ భవిష్యత్తు ఇక్కడికి ఆగిపోయినట్టు అనిపించింది. ఖచ్చితంగా కూడా అధికారులందరూ కూడా స్పందించి నాడు నేడు పథకం కింద ఆగిపోయిన పనులన్నింటినీ కూడా ఫండ్స్ సమీకరించే వరకు, ప్రభుత్వం ఫండ్స్ సమీకరించే వరకు వాటికి రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను.